ఆలోచించగలుగుతాం. అది ఎప్పుడు ఆలోచించగలుగుతాం? వెన్ నాకు మీ తరఫు నుంచి ఆ పార్టిసిపేషన్ అనేది నాకు కనిపించాలి. మీ 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 పార్టిసిపేషన్ తో పాటు మీకు మీ ఇంట్రెస్ట్ కనిపించాలి, మీ ఎంతూజియాజం కనిపించాలి. సో దీంతో మేము ఏదైనా కనుక కూడా ఒక ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అది మనకి గీతా గొట్టి మేడం ఎందుకు కాదు, అదే రకంగా చెప్పాలి అంటే ఈ రోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసేటువంటి బాలప్రసాద్ గారికి కూడా లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ వెల్కమ్ సార్. ఈ రోజు ఆల్రెడీ బాలప్రసాద్ గారు కూడా మనకి మన వన్ ఆఫ్ ద సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా. అంతేకాకుండా లైక్ హీఈస్ వర్కింగ్ విత్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ గురించి, ఎంపవర్మెంట్ గురించి చాలా వర్క్ చేస్తున్నాడు. ఈ రోజు మనకి అతను వచ్చేసేసి యూత్ విలేజ్, రూరల్ యూత్ విలేజ్ ఎమాన్సిపేషన్ గురించి కూడా అతను మనతోటి చాలా చర్చించుకోగలుగుతాడు. సో ఈ చర్చల అంశం వచ్చేసేసి మనకు ఒక మోడల్ గా రావాలని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఒక ముందు స్పీకర్ చెప్పిన, ఒక పార్టిసిపెంట్ చెప్పింది, మాకు ఫైనాన్షియల్ గా మాకు ఏమైనా ఉంటే మేము సస్టైన్ అవ్వగలుగుతాము అని చెప్పేసి. డెఫినెట్లీ వీ విల్ బి వర్కింగ్ ఆన్ దాట్. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ లైక్ దట్. నాకు కూడా అదే రకంగా మీ అందరినీ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉమెన్ చేయాలని చెప్పేసి ఉమెన్ వింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఐ వెల్కమ్. రీజనరేట్ చేయడం ఎలా ఈ పోస్ట్ కోవిడ్ లో అనేది కూడా ఒక ముఖ్య ఛాలెంజింగ్ అంశము. సో దాని మీద మనం డెఫినెట్లీ టేక్ బ్యాక్ కొన్ని తీసుకొని కొన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారంగా చేయగలిగితే వీ కెన్ వర్క్ ఆన్ దట్ మోడల్ ఐ గెస్. అంటే మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న బిజినెసెస్ గురించి చెప్పారు. ఆ బిజినెస్ లానే మన వాళ్ళు ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఆ బిజినెసెస్ కూడా మనం ఎక్కువ జనరేట్ చేసేటువంటి ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న గ్రాసరీ షాప్స్, అంటే అక్కడ వరకు చిన్న కిరాణాలు, కూరగాయల దుకాణంలు, లైక్ మాస్కులు చేయడం అనుకుందాము, ఒక యూనిట్ పెట్టడము, ఇటువంటి అన్ని కూడా ఇప్పుడు చాలా డిమాండింగ్ ఫ్యాక్టర్ ఉంది. కొన్ని మనం ఏవైతే హ్యూజ్ అనుకున్నటువంటి పెద్ద పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ మేడం చెప్పినట్టుగా ఫిలిం ఇండస్ట్రీ అనుకుందాము, ఇంకా అటువంటి చాలా హ్యూజ్ మెకానిజం ఆఫ్ మనీని జనరేట్ చేసేటువంటి కొంతవరకు తగ్గిపోయినాయి, అంటే తగ్గుతున్నాయి. అంటే ఇప్పుడు సర్వైవల్ బికేమ్ అ మెయిన్ కార్నర్ ఆఫ్ అంటే మెయిన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైవ్లీహుడ్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మన లైఫ్ ఎంత ఇంపార్టెంటో మన లైవ్లీహుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. వెరీ ట్రూ, వెరీ ట్రూ, వెరీ ట్రూ. అంటే లైవ్లీహుడ్ తో పాటు సర్వైవల్ కూడా ఒక ఛాలెంజ్ అయిపోయింది. అంటే మెడికల్ ఫీల్డ్ లో లైక్ మనకున్నటువంటి అంశాలన్నీ కూడా, అంటే మనందరికి ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి, ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పాలి. మన పూర్వీకులందరూ కూడా మంచి చెప్పాలి అంటే నాటు వైద్యం చేసేటువంటి డాక్టర్. అంటే ఫస్ట్ మనం హర్బల్ మెడిసిన్, దాన్ని వాట్ ఈస్ ద టర్మ్ ఈస్ దేర్ ఫర్ దట్, ఆ మెడిసిన్ అంతా కూడా మన పూర్వీకులే చేసేవాళ్ళు. అప్పుడు మీకు గుర్తుందా, పస్కలు వచ్చినా కనుక కూడా మన వాళ్ళే, మన పెద్దవాళ్ళు మందులు పోసేవాళ్ళు. లైక్ పాము కరిస్తే సంథింగ్ మెడిసినల్ ప్లాంట్స్, దానికి ఒక నేమ్ ఉంది మేడం. ఐఎమ్ నాట్ అనేబుల్. ఏం వైద్యం? ప్రకృతి వైద్యం. ఎస్, అది మన పెద్దవాళ్ళందరూ కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని మళ్ళీ అవే మన బ్యాక్. అంటే నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఆల్రెడీ మన ఉన్నటువంటి కమ్యూనిటీ, మన మార్జినలైజ్ కమ్యూనిటీస్ అందరు కూడా, నేను మీకు చాలా ఇంతకుముందు మీటింగ్స్ అలా కూడా చెప్పాను, మనం లాట్స్ ఆఫ్ జనరేట్ చేసేటువంటి మైండ్లు మనవి. మీ అందరు కూడా ఈరోజు నిన్న ఒక మీటింగ్ అయింది, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక మీటింగ్ నిన్న వెబినార్ లో అయినప్పుడు, ఉమెన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటది, ఆ బలం కానీ ఆ శక్తి కానీ ఎంత పని చేయగలుగుతుంది అనే దాని మీద మాట్లాడింది. అదే రకంగా మన మైండ్ కూడా ఒక కొత్త అంశాన్ని క్రియేట్ చేసేటువంటి తెలివి మనకుంది. దానికి చదివే కంప్లీట్ సోర్స్ అని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. మనం పూర్వం మన పెద్దవాళ్ళని తీసుకున్నట్టయితే స్కిల్ ఓరియంటెడ్, అంటే ఏ పనిని తీసుకున్నాక కూడా అసలు ఒక గొప్ప వాళ్ళు చేయగలుగుతారా అండి? నాటేయగలుగుతారా? విత్తనాలు తెప్పేయగలుగుతారా? పొలాన్ని దున్నగలుగుతారా? లేదు, చేయలేరు. అవన్నీ మనము చెప్పాలి అంటే, మనం కూడా ఒక రకంగా చెప్పాలంటే వీఆర్ స్కిల్ బేస్డ్ సైంటిస్ట్ల మనం. కానీ అది బికాస్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్, బికాస్ ఆఫ్ దిస్ వినయ్ కల్లా మ్యామ్, నేను ఒక్కసారి ఒక చిన్న పాయింట్. ఎప్పుడైతే మనము ఒకరి కింద పనిచేసి మన పని వల్ల వాళ్ళని గొప్ప వాళ్ళు చేసినామో,
ఇప్పుడు మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఆ పని మనమే చేసి మనమే సంపాదించాలి. Yes, వాళ్ళు yes. మన దగ్గర రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు కదా, వెంపల్లి చెట్టు అని ఎంతమందికి తెలుసు ఇక్కడ, నాకు తెలీదు. వెంపల్లి చెట్టు అనేది మన సౌత్ లోనే పెరుగుతుంది. అది మనకున్న ఈ కండిషన్స్ లోనే పెరుగుతుంది. అది ఆ వెంపల్లి చెట్టుని ఫామ్ లాగా పెట్టి, అదొక పిచ్చి మొక్క అనుకుంటాం మనం. ఇప్పుడు మనకి ఎక్కడైనా బయట పోయి చూసినా గానీ అది వెంపల్లి చెట్టు అని తెలియదు, అదొక పిచ్చి మొక్క అనే అనుకుంటాం. దానికి వచ్చిన రెడ్ ఫ్లవర్స్ వస్తాయి. సో ఆ వెంపల్లి చెట్టుని పెంచిన వాళ్ళు మన వాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే, అగ్రకులాల వాళ్ళు వాళ్ళ ఫార్మ్స్ వేసుకొని ఆ చెట్టు చెరువు గట్టు మీద వేసుకొని అట్లా పెంచినవి. అది మొత్తం టన్స్ లాగా ఇక్కడ సౌత్ నుంచి ఎక్కడ పోతుంది, రాజస్థాన్ కి పోతుంది. రాజస్థాన్ లో వాళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద యూనిట్స్, చాలా మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ వెంపల్లి లీవ్స్ ఆర్ గోయింగ్ దేర్. ఈ వెంపల్లిని మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, అదంతా ప్రాసెసింగ్ చేసి మళ్ళీ మనకి అమ్ముతారు. దేనికి ఇది వాడేది అంటే హెయిర్ డైస్ కి వాడతారు, మన హెయిర్ డై ఇండస్ట్రీకి వాడతారు ఇది. తర్వాత మన బట్టలు ఆర్గానిక్ కలరింగ్ కి వాడతారు ఇది. ఇది ఏం లేదు, ఇండిగో ప్లాంట్ అండి, కొండల మీద పెరుగుతుంది. మన ట్రాపికల్ కండిషన్ కి బెస్ట్. అట్లా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అట్లా మన వాళ్ళకి తెలిసినంత వేరే వాళ్ళ ఎవరికి తెలియదు. కానీ మనం ఎప్పుడు దాన్ని ఒక కేటలాగ్ గా రాసి పెట్టలేదు. మన వాళ్ళు మన ఇంట్లో ఏదో వాడుకుంటున్నాం చేస్తున్నాం, కానీ అది బిజినెస్ లాగా ఆలోచించలేదు. ఎవరు ఆలోచించిన, రాజస్థాన్ లో కూర్చున్న వాళ్ళు ఆలోచించారు. సో అది ఆ ఆలోచన మనకు రావాలి. నా ఇంట్లో ఒక హాఫ్ ఎకర్ లో నేనేం చేస్తా అంటే, నీకు హాఫ్ ఎకరే ఉండొచ్చు, నీకు నా 10 గుంటలే ఉండొచ్చు, పక్కోళ్ళకి కూడా ఉండొచ్చు కదా, 10 గుంటలు అందులో కూడా వేయచ్చు కదా. సో అట్లా కలెక్టివ్ ఆలోచించి మనం ముందుకు పోవాలి. సో దీని గురించి ఇంకా మనం ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడితే చాలా ఉన్నాయండి. ఫుడ్ ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. సో వీ కెన్ టాక్ లేటర్ ఆన్, బట్ మీరు చెప్తుంటే నాకు ఈ ఐడియా వచ్చింది. వెరీ కరెక్ట్ అండి. ఇక నేను ఇప్పుడు ఆ అంశాన్ని కూడా వీళ్ళకి ఎందుకు గుర్తు చేశాను అంటే, మన ఉమెన్ కి ఈ రోజు చాలా ఎనర్జెటిక్ ఉమెన్ అందరు కూడా మనకి ఈ రోజు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. మనకున్నటువంటి శక్తిని మనం గుర్తు చేసుకోవడం అనేది ఈ ప్లాట్ఫామ్ లో చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది ఉమెన్ ఏమనుకుంటారంటే, అయ్యో మాకేం లేదు, మాకు నాలెడ్జ్ లేదు, మాకు చేతనైతే లేదు, మాకు ఇది లేదు అది లేదు అని చెప్పి మనకున్నటువంటి సోర్స్ ను ఒకసారి ఈ మీటింగ్ లో మీకు గుర్తు చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ అ మీటింగ్. అండ్ we also received one question from Sarita madam. I will read out that question. Ma'am, how the employee rural village women in what ways give some ideas? అంటే రూరల్ విలేజ్ లో ఎట్లా కొంచెం ఐడియా ఇవ్వగలుగుతారా అని చెప్పి మనకు బి సరిత ఒక క్వశ్చన్ టైప్ చేసింది. అది ఒకటి ఆన్సర్ చేసి దెన్ విల్ ఓవర్ టు బాల్ ప్రసాద్. సో లాస్ట్ మళ్ళీ ఇంటరాక్షన్ పెడదాం. అంటే మనకి రూరల్ అనగానే అందరు బాగా ఎడ్యుకేటెడ్ ఉండాలి, అది ఉండాలి అనేది ఏం లేదండి. ఎడ్యుకేషన్ లేకపోయినా గానీ కొంచెం తెలిసిన లెక్కలు వచ్చినా గానీ, కొంచెం అంటే కాన్వర్సేషన్ లో ఇంట్రెస్ట్ తీసుకున్నాను అంటే, ఒక కొత్త మనిషితో మాట్లాడే అంత మనకి ధైర్యం ఉండి వాళ్ళ గురించి మాట్లాడుకొని వాళ్ళకి ఏం కావాలో తెలుసుకునే అంత మనము ఒక కాల్ సెంటర్ నడిపించవచ్చు. సెంటర్ కూడా నడిపించవచ్చు మనం. ఎట్లా మనకు ఆల్రెడీ ఫోన్స్ ఉన్నాయి కదా, డిజిటల్ ఈ ఫోన్స్ ని మనము ఆధార్ లింక్ చేసి చిన్న లెవెల్ లో కూడా బ్యాంక్స్ నడిపిస్తున్నారు కొంతమంది. కొంచెం ట్రైనింగ్ అవసరం ఉంటుంది. We received a question. We received a question from not exactly question, a request from Shravanti. Ma'am, give me 5 minutes. I want to talk. I mean, she is having a question. Please, Shravanti, you can ask the question to ma'am. This is our platform where you have to, like, come out. Yeah, Shravanti, please. I'm JB, ma'am. Here I am Shravanti from Pondicherry University. Be very precise, ma'am, because lots of participants has joined. Thank you so much. Yeah, please, Shravanti. Here I am Shravanti from Pondicherry Central University, ma'am. Yes, ma'am. మ్యామ్ యాక్చువల్లీ నేను నిజంగా బిజినెస్ చేయాలనుకుంటున్నాను మ్యామ్. లైఫ్ లో ఒక 5-6 పెద్ద షాప్స్ నా కింద ఉండాలి, ఒక ఐటీ కంపెనీ ఉండాలి అని నా డ్రీమ్ మ్యామ్. పక్కా ఒక నియర్లీ ఒక 1 lakh అంత మందికి, నియర్లీ ఒక 10,000 అంత మందికి ఐటీ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, చాలా షాప్స్ కి నేను రూల్ చేయాలి అని నా డ్రీమ్ మ్యామ్. సో నేను ఏ విధంగా వర్క్ చేస్తే దానికి సక్సెస్ అవుతాను మ్యామ్?
యా ప్లీజ్ మేడం. ఫస్ట్ థింగ్ అవేర్నెస్ నా దగ్గర కూడా ఉంది ఆన్సర్. మీరు చెప్పిన తర్వాత నేను కూడా మాట్లాడతాను దీనికి. ఈవెన్ ఐ హావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దిస్. యా సో ద పాసిబిలిటీ ఇస్ దే. నీకు ఏదైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ కి ఫస్ట్ నీకు కావాల్సింది ఒక మంచి ఐడియా. ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఆ ఐడియా ఒకటేసారి రానవసరం లేదు. మనం చిన్నగా స్టార్ట్ చేయొచ్చు, తర్వాత దాన్ని పెద్దగా చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఐడియాస్ ఉన్నాయా, ఐడియాస్ వస్తున్నాయా, లేకపోతే ఎవరైనా వేరే ఐడియా అన్న తీసుకొని నువ్వు దాన్ని మల్టిప్లై చేయగలుగుతావా? నీకే రావాలని లేదు ఐడియా, ఎవరో చేస్తుంటే అది సక్సెస్ఫుల్ గా ఉంది, నువ్వు కూడా చేయగలుగుతావు, నీ ఊర్లో చేయగలుగుతావు, లేకపోతే నీకు తెలిసిన జ్యూరిస్డిక్షన్ లో చేయగలుగుతావు, అది చేయవచ్చా? దానికి కావాల్సిన వనరులు ఏంటి, ఇవన్నీ. అయితే మేము ఏం చేసినామంటే మా స్టూడెంట్స్ తోటి వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఒక సిరీస్ ఆఫ్ వర్క్ షాప్స్ చేసినాం. వర్క్ షాప్స్ చేసి అసలు ఐడియా రావడానికి ఎన్ని బ్యారియర్స్ ఉంటాయి మనకి, ఆ ఐడియాని కిల్ చేయడానికి, అవన్నీ చెప్పి తర్వాత వాళ్ళని ఐడియేషన్ చేయించినాం. సో ఆ వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటే దెన్ అవర్ ఐడియాస్ కెన్ గ్రో. we need some community to help us. మనకి ఇప్పుడు సొసైటీ ఉంది కాబట్టి మనకి కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అట్లాగే మీరు కూడా అట్లా ఏదైనా అసోసియేషన్ లో చేరి మీ ఐడియాస్ ని ఇంకా కొంచెం ఫర్దర్ కూడా ఎట్లా మీకు హెల్ప్ చేయడానికి వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. Yes, I think I can also answer this question, I guess, madam, with your permission. Sure. Shravanti, it is a very good being as a student from like Central University of Pondicherry. It is great to know that you're also interested to become as an entrepreneur, which is an appreciable kind of thing, ma. And for this thing, as an academician and as a researcher, I would like to suggest you to go through the literature of the business mechanism. That will also like inspire you in a number of things, and like you can learn and you can look into certain kind of strategies. So you start reading the literature in this regard. That is a very important thing. చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి బిజినెస్ మోడల్ లో, వాళ్ళ సక్సెస్ మోడల్ గురించి. అది స్టార్ట్ చేస్తే నీకు ఒక మంచి like you'll get a craving start అవుతుంది అనమాట. ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ లైక్ దిస్ అపార్ట్ ఫ్రమ్ మై ఎడ్యుకేషన్ అని చెప్పేసి నీకు అది అనిపిస్తుంది. ఐ విల్ ఆల్సో జాయిన్ యూ మా. ఈవెన్ నాకు కూడా మంచి ఆంటర్‌ప్రెన్యూర్ కావాలని ఉంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. వి బోత్ విల్ వర్క్, ఐ గెస్, స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ దిస్ రిగార్డ్. like could generate lakhs of money అనేది నేను కూడా చాలా, it was surprising for me as well. That is what we want from our women, and that is something again, power to stand on our own feet. అది చాలా ఇంపార్టెంట్. చాలా బాగుంది సార్. సో వీళ్ళకు కూడా మనము అన్నట్టుగా like if we immediately start the training sessions, that is going to be the workout in many means, because huge participation ఉంది. because starting కూడా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మాకు ఫైనాన్షియల్ గా సస్టైన్ అయ్యేటువంటి మోడల్స్ ని మాకు చెప్పండి. అది 100% అది అడిగినరు అంటే అది ఎంతో గొప్ప రెవల్యూషనరీ మార్పు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాను. మనకి ఈ రోజు మీటింగ్ లో లండన్ నుంచి వెళ్ళి డాక్టర్ పోషన్ కూడా జాయిన్ అయ్యారు. ఇట్ ఈస్ వెరీ గ్రేట్.